హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికాలో ఎలాంటి టెక్నాలజీస్‌కి డిమాండ్ ఉంది? హెచ్-1బీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఉన్నాయి అమెరికాలో? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో మన వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఆహ్, ఓల్డ్ టెక్నాలజీస్ వరకు అన్నిటి మీద వర్క్ చేస్తుంటారు. అదే విధంగా అమెరికాలో గూడా అన్ని టెక్నాలజీస్‌కి డిమాండ్ ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. ఇండియాలో కొన్ని టెక్నాలజీస్‌కి పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ ఆ టెక్నాలజీస్‌కి అమెరికాలో చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. అదే విధంగా లేటెస్ట్ టెక్నాలజీస్‌కి ఇండియాలో మాదిరిగానే అమెరికాలో గూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఆ టెక్నాలజీస్ ఏంటి? వాటిలో ఫస్ట్‌ది క్లౌడ్ కంప్యూటింగ్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనందరికి తెలిసిందేనండి. ఫిజికల్ సర్వర్స్‌కి బదులుగా క్లౌడ్ సర్వర్స్‌ని యూజ్ చేస్తారు. కంపెనీస్ అన్నీ క్లౌడ్ సైడ్ ఎందుకు మూవ్ అవుతున్నాయి అనంటే మెయిన్ కాస్ట్ కటింగ్. కాస్ట్ రిడక్షన్ చేసుకోవడానికి. ఫిజికల్ సర్వర్స్‌కి పెట్టే కాస్ట్‌లో చాలా తక్కువ పర్సెంట్ క్లౌడ్ సర్వర్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లౌడ్ సర్వర్స్‌ని మనం ఎంత యూజ్ చేస్తామో అంత కాస్ట్ మాత్రమే పే చేస్తాం కాబట్టి. అందువల్ల పెద్ద పెద్ద కంపెనీలే గాదు, స్మాల్ కంపెనీలు, మిడ్ లెవెల్ కంపెనీస్ కూడా స్లోగా క్లౌడ్ సైడ్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వీటికి చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది అమెరికాలో. చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న రిస్క్ గూడా ఉందండి. అదేంటి అనంటే చాలామంది ఇండియాలో ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే అజ్యూర్ గానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్ గానీ నేర్చుకొని వితౌట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫైల్ పెడుతున్నారు. దానివల్ల రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక జాబ్ ఆపర్చునిటీ ఓపెన్ అయింది అనంటే రియల్ టైమ్ వాళ్ళు 10 మంది అప్లై చేస్తే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన వాళ్ళు 40 మంది అప్లై చేస్తున్నారు. సో దట్ మనకి ముందు వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే అప్పుడు రియల్ టైమ్ వాళ్ళని ఇంకొకళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఇండియాలో మాదిరిగా 1 వీక్‌లోనో, 1 డేలోనో అయిపోదండి. 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు పడుతుంది. కాబట్టి రియల్ టైమ్ వాళ్ళకి చిన్న చిన్న హడిల్స్ అయితే ఉన్నాయండి. ఇట్లా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వచ్చే వాళ్ళ ద్వారా కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది గానీ, చాలా అంటే చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండటం వల్లే ఈ ప్రాబ్లమ్ అంతా. అయితే క్లౌడ్ కంప్యూటింగ్‌లో చాలా అంటే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇంకా పెరగబోతున్నాయి అమెరికాలో. ఇకపోతే సెకండ్‌ది సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అమెరికాలో చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి. ఇండియాలో మనం అంత డిమాండు సైబర్ సెక్యూరిటీకి మనం అసలు ఇప్పుడు చూసుండం గూడా. అంత హ్యూజ్ డిమాండ్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీకి అమెరికాలో. ఎందుకు అనంటే కంపెనీస్ అన్నీ సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకు? ఏదైనా డేటా బ్రీచ్ అయిందంటే గనక అది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కంపెనీస్. కాబట్టే సైబర్ సెక్యూరిటీ సైడ్ చాలా ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ముఖ్యంగా మనకి ఈ ఫైర్‌వాల్ మేనేజ్‌మెంట్ గానీ, రిస్క్ అనాలిసిస్ మేనేజ్‌మెంట్ గానీ, ఎథికల్ హ్యాకింగ్ గానీ, ప్రోటోకాల్స్ గురించి గానీ చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి. అయితే సైబర్ సెక్యూరిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంది అనంటే ఫేక్ పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ, వెరీ లెస్ అండి. 0.1% కూడా ఫేక్ పెట్టకపోవచ్చు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ సైడు మెయిన్‌గా సర్టిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేషన్స్ కూడా చాలా కాస్ట్‌లీ. చాలా కష్టపడాలి ఆ సర్టిఫికేషన్స్ చేయాలంటే. కాబట్టే సైబర్ సెక్యూరిటీ సైడు మన ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అమెరికాలో వర్క్ చేసేవాళ్ళు. కానీ సైబర్ సెక్యూరిటీ సైడ్ జాబ్స్ మాత్రం చాలా, చాలా, చాలా ఎక్కువున్నాయండి. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మన వాళ్ళు తక్కువ. ఈవెన్ అమెరికాలో ఏ జాబ్‌కి అప్లై చేసినా సర్టిఫికేషన్ ఉంటే గాని దానికి డిమాండ్, దాని వాల్యూనే వేరండి. ఇండియాలో లాగా సర్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లమ్ లేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ సర్టిఫికేషన్ ఏ టెక్నాలజీ మీదైనా సరే సర్టిఫికేషన్ చేసుంటే ఆ ప్రొఫైల్‌కి వాళ్ళిచ్చే వాల్యూ వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. సర్టిఫికేషన్ ఏ టెక్నాలజీ రిలేటెడ్ అయినా సరే. అందులోనూ సైబర్ సెక్యూరిటీ అంటే మనందరికీ తెలిసిందే. సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ సైబర్ సెక్యూరిటీకి. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటి అంటే మాకు బాగా క్లోజు అన్నయ్య వాళ్ళవుతారు. సో, ఆయన ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటుంటే ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే సరిపోదండి. అది లెవెల్స్ వైస్ ఉంటుంది.
ఆ ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి 4 లక్షలు అని చెప్పారు. చూడండి, కష్టపడాలి ప్లస్ కాస్ట్‌లీ గూడా. కాబట్టి మన వాళ్ళు పెద్దగా ఉండరు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి సైబర్ సెక్యూరిటీకి. ఇకపోతే థర్డ్‌ది మనందరము చాలా ఫ్యాన్సీగా వింటున్న వర్డ్ అనమాట. సినిమాల్లో గూడా యూజ్ చేస్తున్న వర్డ్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో చిన్న టూలో లేకపోతే చిన్నదో కాదండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వాటిలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది. మనం ఆల్రెడీ చాలా వాటిలో యూజ్ చేస్తున్నాం కొద్దో గొప్పో. కాకపోతే కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం యూజ్ చేయకపోవచ్చు గానీ, చాలా వరకు ప్రతి దాంట్లో ఉందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్పెషల్లీ జావా డెవలపర్స్‌కి, పైథాన్ డెవలపర్స్‌కి ఇది నిజంగా యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఏఐ ఫ్రేమ్‌వర్క్స్ పైవర్క్ గానీ, లేదంటే అపాచే మ్యాక్ నెట్ గానీ, లేదంటే ఇంకా చాలా ఉన్నాయండి గుర్తుకు రావట్లే. కాగ్నిజెంట్ టూల్ కిట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. లేదంటే అపాచే ఇంకోటేదో గుర్తుకు రావట్లేదండి సడెన్‌గా. చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి దానికి. చాలా అంటే చాలా జావా వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయనమాట. ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ నేర్చుకుంటే గనక అల్టిమేట్ వాళ్ళ కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. అంత హ్యూజ్ డిమాండ్ ఉంది ఏఐ వాళ్ళకి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి గూడా. మేము రీసెంట్‌గా బ్యాంకు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే, దాంట్లో ఫస్ట్ మనకు పాపప్ అవుతుంది వర్చువల్ అసిస్టెంట్స్. ఆ తర్వాత కస్టమర్ కేర్‌కి కనెక్ట్ అవుతుందనమాట. అంటే అంత హ్యూజ్‌గా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది ఏఐ. కాకపోతే మీరు పర్టిక్యులర్‌గా ఏఐ టూల్ నేర్చుకొని చేయాలి అనుకోవడం ఇంపాసిబుల్ అండి. మీరు ఏ టెక్నాలజీ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో దాని రిలేటెడ్‌గా ఏఐ టూల్స్ ఉన్నాయి. సో, దాంట్లో మీరు కొంచెం ఆల్రెడీ వర్క్ చేసుంటారు కాబట్టి కొద్దో గొప్పో రియల్ టైమ్ వాళ్ళందరూ కొద్దో గొప్పో వర్క్ చేసుంటారు కాబట్టి దాన్ని ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేసుకొని వర్క్ చేసుకొని దాన్ని పూర్తిగా కంప్లీట్‌గా నేర్చుకొని గనక అమెరికాలో జాబ్స్‌కి అప్లై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కెరియర్ గ్రోత్ ఉంటుందండి. సో, మెషిన్ లెర్నింగ్ అనేది కూడా సేమ్. మెషిన్ లెర్నింగ్‌లో సర్ప్రైజ్డ్ లెర్నింగు, అన్‌సర్ప్రైజ్డ్ లెర్నింగ్ ఇలాంటి టూల్స్ అన్నీ మీరు నేర్చుకోవచ్చు. కాపోతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళకి అల్గారిథమ్స్ అనేది చాలా మ్యాండేటరీ. సో, ఎవరైతే ఆ సైడ్‌గా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, లేదంటే మెషిన్ లెర్నింగ్ గానీ ఎవరైనా నేర్చుకొని హ్యాపీగా అమెరికాలో జాబ్స్‌కి అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అటు సైడ్ ప్లాట్‌ఫామ్ మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మూవ్ అవ్వచ్చు. కాకపోతే మీ టెక్నాలజీ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ గానీ, మీ టెక్నాలజీ రిలేటెడ్ నేర్చుకుంటేనే ఆ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. టెస్టింగ్ ఉంది. మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు, ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తారు, ఈటీఎల్ టెస్టింగ్ చేస్తారు, క్లౌడ్ టెస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఏఐ టెస్టింగ్ కూడా ఉంది. కాకపోతే ఆ టెస్టింగ్ మీరు ఏంటి? ఏఐ సైడ్ ఏం నేర్చుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. సో, అలా ఏ మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో ఆ సైడు ఏఐ ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయి? ఏఐ టెక్నాలజీస్ ఏమున్నాయి? దాన్ని ఎక్స్‌టెండ్‌గా నేర్చుకుంటే మాత్రం కంప్లీట్‌గా నెక్స్ట్ లెవెల్ కెరియర్ గ్రోత్ ఉంటుంది అమెరికాలో. ఇకపోతే ఫోర్త్‌ది ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే మనందరికి తెలిసిందేనండి. జావా, పైథాన్, మోంగోడిబి, హెచ్‌టీఎంఎల్, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇవన్నీ రావాలి. దీనికి ఎందుకు డిమాండ్ ఉంది అనంటే అమెరికాలో ముఖ్యంగా మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్టప్స్, స్మాల్ లెవెల్ కంపెనీస్ ఇవన్నీ ఎక్కువగా ఫుల్ స్టాక్ వాళ్ళని తీసుకుంటున్నాయండి. చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఫుల్ స్టాక్ వాళ్ళకి కూడా. ఎందుకనంటే బ్యాక్ ఎండ్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ చేస్తారు. డిజైన్ చేసుకుంటారు, క్వెరీ రాసుకుంటారు, లేదంటే కోడింగ్ చేస్తారు, స్క్రిప్టింగ్ చేస్తారు, అంతా చేసేస్తారు. ఒక్క పర్సన్ అన్నీ చేసేస్తాడు. డిజైన్ కోసం ఒకళ్ళని, బ్యాక్ ఎండ్ కోసం ఒకళ్ళని, ఫ్రంట్ ఎండ్ కోసం ఒకళ్ళని ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమెరికాలో స్టార్టప్స్, మిడ్ లెవెల్ కంపెనీస్ ఫుల్ స్టాక్ వాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు. అంటే అంత హ్యూజ్ డిమాండ్ ఉంది వాళ్ళకి, ఫుల్ స్టాక్ వాళ్ళకి. ఈవెన్ డెవాప్స్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి. కానీ సేమ్ ప్రాబ్లమ్ క్లౌడ్ కంప్యూటింగ్‌కి ఉన్న ప్రాబ్లమే దీనికి గూడా ఉంది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువుంటారు. సో, రియల్ టైమ్ వాళ్ళకి కొంచెము చిన్న చిన్న ఇబ్బందులైతే పడతారనమాట. కానీ ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కెరియర్ గ్రోత్ ఉంటుందండి. సో, ఫుల్ స్టాక్‌లో మనకి అందరికీ తెలిసిందే ఈ టెక్నాలజీస్ అన్నీ రావాలి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ రావాలి. డిజైనింగ్ అంతా రావాలి. హెచ్‌టీఎంఎల్ కాడ నుంచి అన్నీ రావాలి కాబట్టి క్వెరీస్ రాయడము, ఎస్‌క్యూఎల్ కాడ నుంచి, డేటాబేస్ కాడ నుంచి అన్నీ రావాలి కాబట్టి వీళ్ళని
ముఖ్యంగా ఫుల్ స్టాక్ వాళ్ళని మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్టప్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి అమెరికాలో. కాబట్టి వాళ్ళకి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. నెక్స్ట్‌దొచ్చేసి డేటాబేస్ అండి. డేటాబేస్ వాళ్ళకి కూడా అమెరికాలో చాలా డిమాండ్ ఉంటుంది. మనకి ఇండియాలో డేటాబేస్ వాళ్ళకి పెద్దగా డిమాండ్ ఉన్నట్టు మనం ఎప్పుడు వినము. పెద్ద సాలరీస్ గూడా ఇవ్వరు. కానీ అమెరికాలో డేటాబేస్ వాళ్ళకి చాలా 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 డిమాండ్ ఉంది. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత డేటా సైన్స్. డేటా సైన్స్ అనేది చాలామందికి అంత ప్రిఫర్ చేయకపోవచ్చు. కానీ ఇక్కడైతే ఇహ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ బీభత్సంగా పెరగబోతున్నాయండి. ఎందుకనంటే వాళ్ళకి మెయిన్ మ్యాథ్, స్టాటిక్స్, అల్గారిథమ్స్ వీటి మీద వర్క్ చేసేవాళ్ళే కావాలి. దీనికి డేటా సైన్స్ సైడ్ ఇక్కడైతే మెషిన్ లెర్నింగ్ కొంచెం నాలెడ్జ్ కూడా మ్యాండేటరీ అండి. కాబట్టి డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు దాని రిలేటెడ్‌గా వర్కౌట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో, డేటా సైన్స్‌కి కూడా ఇప్పటికైతే కొద్దిగానే డిమాండ్ ఉందండి. ఫ్యూచర్‌లో ఇంకా చాలా డిమాండ్ పెరగబోతుంది డేటా సైన్స్‌కి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్నాలజీస్ అన్నిటికి చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి అమెరికాలో. అవి కాకుండా డేటాబేస్ సైడ్ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఈ డేటాబేస్ సైడ్ ఎందుకు డిమాండ్ ఉందో కూడా నేను చెప్తానండి. మేము ఇండియాలో ఉన్నప్పుడు నేను వర్క్ చేసేదాన్ని. నాకు ఐడియా ఉంది. పెద్దగా సాలరీలు ఇచ్చేవాళ్ళు కాదు. నాకు తెలుసు. మా రిలేటివ్స్ అమ్మాయి కూడా డేటాబేస్ మీదే వర్క్ చేసేది. సో, అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికని వచ్చి ఇక్కడ జాబు 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి ఈక్వల్‌గా అమ్మాయి సాలరీ ఎర్న్ చేస్తుంది. అంత హ్యూజ్ డిమాండ్ ఉంది ఇక్కడ డేటాబేస్ వాళ్ళకి. ఒరాకిల్ యాప్స్ గానీ, జావా వాళ్ళకి ఎవర్ గ్రీన్ అండి. వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అయితే కోర్ జావా కాదండి. అడ్వాన్స్డ్ జావా విత్ ఎక్స్‌ట్రా టెక్నాలజీస్. జావా వాళ్ళు ఎట్లా అయినా ఎంటర్ అవ్వచ్చు. అడ్వాన్స్డ్ జావా విత్ ఏఐ ఫ్రేమ్‌వర్క్ కానీ, అడ్వాన్స్డ్ జావా విత్ ఫ్రేమ్‌వర్క్ ఫుల్ స్టాక్ సైడ్ కానీ, అడ్వాన్స్డ్ జావా విత్ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ కానీ, ఇట్లా ఎలా అయినా ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు. కానీ కోర్ జావాకి కొంచెం అంత హ్యూజ్ డిమాండ్ అయితే ఉందని నేను చెప్పలేను. అడ్వాన్స్డ్ జావా విత్ ఎక్స్‌ట్రా టెక్నాలజీస్‌కి మాత్రం ఖచ్చితంగా డిమాండ్ ఉందండి. డేటాబేస్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఒరాకిల్ యాప్స్‌కి కూడా చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి యూఎస్‌లో. ఇప్పుడు అసలు పెద్దగా డిమాండ్ లేని టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో పెద్దగా డిమాండ్ లేని టెక్నాలజీస్ అంటే నేను టెస్టింగ్ అని చెప్తానండి. మాన్యువల్ టెస్టింగ్‌కి ఎందుకు పెద్దగా డిమాండ్ లేదంటే ఉంటాయి. 1, 6 జాబ్స్ అయితే లేకుండా ఉండవండి, ఉంటాయి. కానీ వాటి మీద ఎక్కువగా H4 మీద ఈఏడీస్ ఉన్నవాళ్ళు అట్లా వర్క్ చేసేవాళ్ళు ఎక్కువుంటారు. ఆటోమేషన్ టెస్టింగ్ అయినా, ఈటీఎల్ టెస్టింగ్ అయినా, మీకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అయినా వీటి మీద ఆల్రెడీ H4 ఈఏడీ మీద చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు వితౌట్ స్పాన్సర్‌షిప్. కాబట్టి H1B వాళ్ళు స్టూడెంట్స్ పెద్ద జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావనే నేను చెప్తున్నాను. పెద్ద హ్యూజ్ డిమాండ్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపీ అండి. ఎస్ఏపీ సైడ్ కూడా పెద్ద 1, 6 జాబ్సే కానీ పెద్ద హ్యూజ్ డిమాండ్ లేదు. దానికి కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో, దానికి పెద్ద ఓవర్ డిమాండ్ ఏమి లేదు. 1, 6 జాబ్స్ ఉంటాయి కానీ. నెక్స్ట్ వచ్చేసి డాట్ నెట్ సైడ్ కూడా 1, 6 జాబ్స్ ఉంటాయండి. ఎక్కడా లేవని చెప్పను కానీ, బట్ అంత మిగిలిన వాటికి ఉన్నంత హ్యూజ్ డిమాండ్ అయితే దానికి లేదనే చెప్తాను నేను. ఇంకొకటి డేటా వేర్ హౌసింగ్ సైడ్ కూడా అయిపోయిందండి. అసలు విషయం ఏమీ లేదు. సో, ఈ టెక్నాలజీస్‌లో ఎవరైనా మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకుంటే మాత్రం అంత డిమాండ్ లేదు. సో, మీరు నెక్స్ట్ ప్లాట్‌ఫామ్ మార్చుకొని ట్రై చేస్తే బెటర్ అనేది నా ఒపీనియను. సో, క్లౌడ్ కంప్యూటింగు, ఏఐ గానీ, సైబర్ సెక్యూరిటీ గానీ, ఫుల్ స్టాక్ గానీ, డేటాబేస్ గానీ, డేటా సైన్స్ గానీ, లేదంటే ఒరాకిల్ యాప్స్ గానీ వీటికి మాత్రం చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఆటోమొబైల్ సైడ్ అయితే మ్యాట్లాబ్ వీటికి కూడా చాలా ఎంబెడెడ్‌కి వీళ్ళందరికీ చాలా డిమాండ్ ఉందండి. సో, ఇది అండి అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏ టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఉన్నాయి అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.